వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం అందరికీ. తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బకాయిల చెల్లింపుల విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారు చేసిన ప్రకటన ఇప్పుడు ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో బకాయిల అంశంపై చర్చ జరిగినట్లు తెలిపారు. గతంలో విడతల వారీగా సుమారు 2,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసినట్లు వెల్లడించారు. మిగిలిన బకాయిల చెల్లింపుల కోసం ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతుందని చెప్పారు. పెండింగ్ లో ఉన్న కమిటేషన్ బకాయిలను కూడా త్వరలో పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మిగిలి ఉన్న దాదాపు 4,000 కోట్ల బకాయిలను కూడా దశల వారీగా విడుదల చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులకు దీని అర్థమేమిటి? ఈ ప్రకటనతో ఉద్యోగులు పెన్షనర్లకు తమ బకాయిలు త్వరలో అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విడుదల తేదీలు, విధానం వంటి అంశంపై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై వచ్చే ప్రతి అప్డేట్ను మీకు అందిస్తాం. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.